క్లీన్ చేసి చదవబెట్టేయండి. చదవబెట్టేస్తే ఫర్దర్గా కొద్దిగా నేను సంతపేట గుంటబడి అనే గవర్నమెంట్ మోడల్ స్కూల్లో చదువుతున్నాను. మాకు ఇంతకు ముందు వరకు గ్రౌండ్ అనేది అసలు లేదు. ముందు పక్క ఆడుకునే వాళ్ళము. ఇప్పుడు నారాయణ సార్ వచ్చిన తర్వాత ఈ వెనకాల పక్క గ్రౌండ్ అంతా క్లియర్ చేయించాడు. ఆడుకోవడానికి ఓపెన్ జిమ్ అనేది కూడా చేయించాడు. 4-5 టీమ్స్ క్రికెట్ టీమ్స్ ఆడుకునేంత పెద్ద గ్రౌండ్ చేయించారు. విఆర్సీ గ్రౌండ్ కన్నా పెద్ద గ్రౌండ్ మాది. ఇప్పుడు ముందు విఆర్సీ గ్రౌండ్ చెప్పుకునే వాళ్ళు ఇప్పుడు మా స్కూల్ గ్రౌండ్ కూడా చెప్పుకుంటారు. వెనక గ్రౌండ్ అనేది ఒకటి ఉంది, కానీ అది ఆడుకునే దానికి పనికిరాని స్థితిలో ఉంది. అసలుకి పిల్లలు మా స్కూల్లో నుంచి బయటకు రావాలంటే ఇబ్బంది పడేవాళ్ళు. కొన్ని నాగుపాములే కాదు, విష సర్పాలు కూడా కొన్ని మా స్కూల్ లోపలికి వస్తున్నాయి. నారాయణ సారు యొక్క ఉత్సాహంతో, ఆయన దయతో మాకు గ్రౌండ్ ఈ రోజు ఇంత విశాలంగా తయారైంది. నాడు అసలు లోపలికి వచ్చేదానికి భయపడేది. పిల్లలు కూడా ఎవరు రానేది. మేము వచ్చేప్పుడు చూసేదానికి కూడా భయంగా ఉన్నది. అంటే కంకర చెట్లు, రాళ్లు, పాములు అవి ఉంటాయని కూడా భయపడేది. గేటు తీసి టౌన్ లో ఇంత పెద్ద స్థలం, ట్రాక్ 200 ట్రాక్ పెట్టేది, కానీ కోట్లన్నీ ఏర్పాటు బాగున్నా 200 ట్రాక్ పడద్ది. ఇంత ప్లేస్ ఎక్కడా లేదు. నారాయణ సార్కి ధన్యవాదాలు సార్, కృతజ్ఞతలు సార్.